రాష్ట్రాన్ని దేశానికి దశ దిశ నిర్దేశించగలిగిన శక్తి అయిన శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, ఇక్కడున్న గురుగారు గారికి, చిన్నబాబు గారికి, ఎక్కువ ప్రజలకి నమస్కారం. ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం, వైసీపీ ప్రభుత్వంలో ఆర్థిక పరిస్థితి రాలేదు, నిరుద్యోగం ఎక్కువైపోయింది, సమర్థన ప్రారంభంలో మన గౌరవం ఎక్కువైపోయింది, అంతా మత్తుగా వస్తున్నాయి. అయితే విషయం మాట్లాడుతున్నాం. నవంబర్ 2023లో ఇక బ్యాంకుల చట్టం వచ్చింది. దాని గురించి 2 నిమిషాలు మాట్లాడతాం. మీకు దాన్ని ల్యాండ్ యాక్ట్ అంటారు, దాన్ని గృహ యాజమాన్య హక్కులు అంటారు. ఈ హక్కులు ఇప్పుడు నిర్ణయించాక 100 సంవత్సరాల నుంచి మన తాతలు మన తండ్రులు ఇచ్చిన మన భూమి వారసత్వం ఇచ్చిన భూమి హక్కులు ఇప్పుడు నిర్ణయిస్తానని చెప్తున్నారు. అది దానికి దురుద్దేశం ఏంటంటే ఆ హక్కులు నిర్ణయించి ఎక్కడైతే మిగిలిన భూములు ఇవన్నీ కూడా వైసీపీ ప్రభుత్వం కార్యకర్తలు నిర్ణయం తీసుకోవడానికి చేసిన చట్టమే ఇది. సో ఇట్లాంటి చట్టం మనకు అవసరమా? అలాగే ఆయన మనకి అక్కడ రాష్ట్రంలో మన ఆంధ్రప్రదేశ్ మనకి అట్లాంటి ముఖ్యంగా సీఎం గారు పోగొట్టుకున్నారు అంటున్నారు. ఇప్పుడు ఆయన 5 సంవత్సరాలు ఉంటాడు. అక్కడ రాష్ట్రం మన దగ్గర 100 సంవత్సరాలు ఉంది. 100 సంవత్సరాలు ఆయన పోగొట్టుకుంటా అవసరం అనేది. కాబట్టి ఇంతే కాదు, మన ప్రమేయం లేకుండా అది ఏ ల్యాండ్ అయినా సరే, మన ఇల్లు అయినా సరే,